హలో ఫ్రెండ్స్, అందరికీ కూడా ఇవాళ మేము పొద్దునే లేచినాం. అందరం కూడా తల స్నానం చేసినాం. ఎందుకంటే నిన్న నైట్ వర్షం పడింది కదా, సో అందరం ఫ్రెష్ అయిపోయినాం. మా వెనకాల చూడండి, దేవునికి పూజ కూడా అయిపోయింది. ఇప్పుడు మా ఆయన నేను ఇద్దరం కలిసి బయటికి వెళ్తున్నాం. చూడండి, ఇప్పుడు మేమైతే ఎంత సంతోషంగా వెళ్తున్నాం. సంతోషం ఏదబ్బా, అయ్యో. ఇప్పుడైతే మేము హ్యాపీగానైతే బయటికి వెళ్తున్నాం. మరి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది సస్పెన్స్. వచ్చిన తర్వాత ఎలా ఉంటాము అనేది ఒకసారి మీరే చూడండి. ఇప్పుడైతే మేమైతే హ్యాపీగానే ఉన్నాము. చూడండి, ఎండ అయితే ఇప్పుడే వచ్చింది. ఎందుకంటే నైట్ అంతా ధూమ్ధామ్ వర్షం. ఎంత అంటే చూసి లేదా నైట్ ఇక్కడనే మొత్తం ఒక చిన్నప్పటి బాగా అయిపోయింది. అంత వర్షం పడింది. మేమైతే ఆ వర్షంలో కూడా మేము ఎంజాయ్ చేసినాం తెలుసా. ఏ రెంట్ దగ్గర మేమైతే వర్షం పడ్డది అంటే డోర్లు మొత్తం క్లోజ్. కానీ ఇక్కడ మాత్రం మేమైతే మా పిల్లలు మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసినాము. చూడండి, జస్ట్ ఇప్పుడైనా ఒక 2-3 మినిట్స్ అవుతుంది కావచ్చు ఎండ వచ్చి, అంతే. ఇప్పటి వరకు కూడా చల్లనే ఉంది. సో ఈ చిన్న ఎండలో మంచి చలిలో బయటకైతే పోదాము. ఓకే, మా బండి వెనకాలింది. మేము వచ్చింది ఏటీఎం సెంటర్కి. అయినా ఏటీఎం సెంటర్లో ఏముంటుంది అంత హ్యాపీనెస్ అని అంటే, ఆల్రెడీ నిన్న వర్షం పడి సరైనది కాదు. మాకు షేర్ చాట్ డబ్బులు వచ్చినాయి. మంత్లీ పడుతూనే ఉంటాయి. మరేంటంత అంతే, అంతకుమించి మరీ ఎక్కువ ఏం రావు. కానీ అందులోనైతే మరీ దారుణం మిస్ అయితే చూడండి ఏమవుతాడు. ఇప్పుడు నాకైతే హ్యాపీ. ఎందుకంటే నేను బ్యాంక్లోనైతే ఎక్కువ ఉంచుకొని మెయిన్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే 99% అయితే మేము అవాయిడ్ చేస్తాం. ఎవరికి ఎక్కువ చేయం. క్యాష్ వచ్చింది, పేమెంట్ వచ్చింది అని అంటే ఏటీఎంకి రావడం, మనీ విత్డ్రా చేయడం. ఇది మా ఇండియన్ బ్యాంక్. వేరే బ్యాంకులో కట్ చేసాం మళ్ళీ ఎక్కువ కట్ అవుతాయి కదా. అందుకనే కొంచెం లాంగ్ అయినా కూడా ఇక్కడ వరకు వచ్చి మనీ తీసుకున్నాం కదా. రెంట్కైనా కూడా కష్టం లేకుండా ఉంది కదా అనేది ఒక్కటే సంతోషం. కానీ ఒక పరంగా చూస్తే నా పిల్లలు చేసేది రెంట్కి సంపాదిస్తుంది చాలా. నా పిల్లలకి స్కూల్ ఫీజులని, ఇంట్లో తినడానికి, మళ్ళీ అటు ఇటు ఏదైనా కావాలన్న గోల్స్ ఉంటాయి కదా, మళ్ళీ వాళ్ళకి అంతే కదండి. డిపాజిట్ ఇట్లా ఉంటాయి కదా. పిల్ల మొగలంటే ఒకరికొకరు సాయం చేసుకోవాలి. ఖర్చులన్నీ ఇంట్లో ఈ వీడియోస్ తీసేలేదు అంటే బయట జాబ్ కు నేను ఖచ్చితంగా పంపించగలను. నేను చేయలేదు అనుకుంటున్నారా? నా జాబ్ గురించి చెప్తా. నేను సిటీకి వచ్చినాక ఏం అది ఇప్పుడు అది ఎంత అంటే 1 కాదు 2 కాదు చాలా. పైసలు కూడా చాలా పెట్టుకున్నాం. ఇంత కట్ట చూడండి, మా షేర్ చాట్ మనీ వచ్చేసింది. ఇంత కట్ట కూడా ఏం కాదు, రెంట్కి మాయే కదా. ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ఒక్కొక్క మంత్ మిస్ అయిపోతాయి కావచ్చు, కానీ షేర్ చాట్ లో మాత్రం మంచిగా వస్తుంది. మీరు కూడా మంచిగా క్రియేట్ చేసుకోండి. బయట వెనక మాట్లాడుకున్నాను. పొద్దున్నే మేము హ్యాపీగా బయటికి వెళ్ళింది ఇందుకోసమే, మనీ విత్డ్రా చేయడానికి. ఇవి ఫేస్బుక్, యూట్యూబ్ కాదండి, థర్డ్ సోషల్ మీడియా ఉంది కదా, షేర్ చాట్ మనీని విత్డ్రా చేయడానికి పోయినాము. చూడండి, కానీ ఇన్ని డబ్బులను చూసి ఇప్పుడు హ్యాపీగా ఫీల్ కావాలా, సాడ్గా ఫీల్ కావాలా అర్థం కావట్లేదు. ఏంటి అంటే ఇన్ని డబ్బులు వచ్చినాయి, కనీసం ఒక్క నోటు తీసి ఏదైనా సరదాకి ఖర్చు పెట్టడానికి కూడా లేదు. ఎందుకు రీజన్ అంటే ఇప్పుడు ఇవన్నీ తీసుకుపోయి పైన ఓనర్స్కి ఇవ్వాలి. సో ఇది అంత అమౌంట్ కూడా రెంట్ కోసం మాత్రమే. అదే కనుక మా సొంత ఇల్లు ఉంటున్నా
కనీసం ఇందులో సగం పైసలు నేను దాచిపెట్టుకొని సగం పైసలు నాలాగా కష్టపడే వాళ్ళకి నేను హెల్ప్ చేస్తున్నాను. కానీ ఏం చేద్దాం, వచ్చిన పైసలు అన్నీ రెంట్కే పోతున్నాయి. ఇది హ్యాపీ కాదు, పైసలు పోయినందుకు సాడ్ ఉండాలో కూడా అర్థం కాదు.